వాటికి సంబంధించిన చాలా వివరాలు ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఈ వివరాలను ఆధారాలను అన్నింటిని కూడా ప్రజా కోర్టులో పెట్టి న్యాయస్థానం తలుపు తట్టి కేంద్ర మంత్రులను ప్రధానమంత్రి కార్యాలయంలో ఉండే వ్యక్తులందరినీ కూడా శిక్షించే విధంగా చర్యలు తీసుకుంటాం, మేము పోరాటం చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కావచ్చు, ఉప ఎన్నికల సందర్భంగా కావచ్చు, వివిధ సందర్భాలలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన హోంశాఖ మంత్రులు అమిత్ షా నుంచి మొదలు పెడితే జేపీ నడ్డా, కిషన్ రెడ్డి గారు, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు, వివిధ రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రులు అందరూ కూడా కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడుతుంది, తెలంగాణ సంపదను దోసుకుంటున్నారు, తొందరలోనే వీళ్ళను లెక్క పెట్టాల్సిందే అని చెప్పి పదే పదే భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రకటనలు చేస్తున్నారు. ఈ రకమైన చర్చను అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్, అటు మోడీ శ్రేణులు, ఇటు కేసీఆర్ అనుచరులు అవినీతి ఆరోపణలు చేస్తూ రాజకీయ వైరుధ్యాలను ప్రదర్శిస్తూ ఒకరంటే ఒకరికి గిట్టదు, ఒకరి నీడని ఇంకొకరు సహించే భరించే పరిస్థితులు లేవు అన్నట్టుగా ప్రజలకు ఒక భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నంలో భాగంగానే నిన్న కేసీఆర్ గారు ఉద్ధవ్ ఠాక్రే గారిని, శరద్ పవార్ గారిని కలవడానికి మహారాష్ట్రకి వెళ్ళి ఆ ముఖ్యమంత్రిని, ఎన్సీపీ అధ్యక్షుడిని, సంబంధిత చాలామంది నాయకులను కలిసి ప్రభుత్వం యొక్క పెత్తందారి వైఖరిని, రాష్ట్ర ప్రభుత్వాల మీద చెలాయిస్తున్న అజమాయిషీని, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క హక్కులను కాలరాస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతుందని, ఈ అంశాల అన్నింటి మీద తాను ధైర్యంగా కొట్లాడతా మోడీ మీద మనమందరం కలిసికట్టుగా యుద్ధం చేద్దామని చెప్పి ముంబై మహారాష్ట్ర రాష్ట్రానికి వెళ్ళి కేసీఆర్ గారు అక్కడి నుంచి దేశ ప్రజలకు ఒక సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. అంటే ఓవరాల్గా ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో సఖ్యత దెబ్బతిన్నది, మోడీ గారికి కేసీఆర్ గారికి ఏ మాత్రము కుదరడం లేదు, వీళ్ళిద్దరూ ఒకరంటే ఒకరు ఇంకొకరు కారాలు మిరియాలు నూరుతున్నారు, ఉప్పు నిప్పులాగా ఉంటున్నామనే ఒక వాతావరణాన్ని కల్పించారు. అయితే ఈ సందర్భంగా నిర్దిష్టమైన ఆధారాలతో కూడుకున్న కొన్ని ఆరోపణలు మోడీ ప్రభుత్వం మీద, కేసీఆర్ కుటుంబం మీద, తెలంగాణలో జరుగుతున్న దోపిడీ విధానాల మీద ఈరోజు తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో సింగరేణి కాలరీస్ లిమిటెడ్ అనే సంస్థ ఉన్నది. సింగరేణి కాలరీస్ అనే సంస్థ 51% రాష్ట్ర ప్రభుత్వం వాటా, 49% కేంద్ర ప్రభుత్వం వాటా. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క పెట్టుబడుల ద్వారా సింగరేణి సంస్థ మనుగడ ఈ సింగరేణి సంస్థ నిజాం వారసత్వం నుంచి మనకు వచ్చింది. ఇది లాభసాటిగా వ్యాపారం నిర్వహిస్తూ, బొగ్గు గనులను నిర్వహిస్తూ, బొగ్గు తవ్వకాలకు పాల్పడుతూ దాదాపుగా 50,000 మంది గని కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి, ఉద్యోగ అవకాశాలు కల్పించి, ఈ దేశంలో విద్యుత్తు వెలుగులకు తమ వంతు సహకారాన్ని అందిస్తూ, అవసరమైన దేశంలో బొగ్గు కొరత ఏర్పడ్డప్పుడల్లా, విద్యుత్తు కోతలు విధించినప్పుడల్లా సింగరేణి సంస్థ అండగా నిలబడి దేశానికి వెలుగులనిస్తుంది. ఈ సంస్థ ఈ రాష్ట్రంలో అత్యధిక లాభసాటిగా నిర్వహించబడుతున్న సంస్థ. ఈ సంస్థ కింద ఉన్న కేటాయించిన గనులను ప్రైవేట్ వాళ్ళకు అమ్మడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొస్తే
రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నిలువరించే ప్రయత్నం చేయలే. కేవలం పత్రికలలో ప్రకటనలు ఇచ్చి పార్లమెంట్లో ఆ అంశాన్ని ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వానికి సహకరించింది. అదేవిధంగా ఈ సింగరేణి బొగ్గు సంస్థకు ఒడిశాలో నైని కోల్ మైన్ అనే ఒక పెద్ద కోల్ బ్లాక్ని కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు కేటాయించడం జరిగింది. ఈ నైని కోల్ మైన్ అనేది అదొక బంగారు గని, నల్ల బంగారం. వేరే బొగ్గు అంటే 6 తట్టల మత్తెత్తుతే కానీ ఒక తట్ట బొగ్గు ఉత్పత్తి కాదు. ఈ బొగ్గు గని 1:2, 2 తట్టల మట్టెత్తుతే ఒక తట్ట బొగ్గు వస్తుంది. ఇదే కాకుండా అత్యంత నాణ్యమైన బొగ్గు ఈ గనిలో ఉన్నది. అత్యంత నాణ్యమైన బొగ్గు, ఈ బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఉత్పత్తి సామర్థ్యం పెరగడమే కాకుండా బూడిద ఉత్పత్తి చాలా తక్కువ ఉంటుంది, పొల్యూషన్ తక్కువ ఉంటుంది. ఈ నాణ్యమైన బొగ్గు సింగరేణి కాలరీస్ వాళ్ళు బొగ్గు తవ్వకాలకు పాల్పడకుండా, ఇది ఓపెన్ కాస్ట్ మైనింగ్, దీంట్లో పెద్ద సాంకేతికత కూడా అక్కర్లేదు. పైన మట్టి తీసుకోవాలను మట్టి కాంట్రాక్టర్లను పెట్టి పైన మట్టి తొలగిస్తే సింగరేణి సంస్థనే స్వయంగా ఈ బొగ్గును ఉత్పత్తి చేసుకొని విద్యుత్ సంస్థలకు ఏపీ జెన్కోకు లేకపోతే తెలంగాణ జెన్కోకు విద్యుత్ ఉత్పత్తి చేసే కంపెనీలకు సరసమైన ధరలకు అమ్మితే ఆ సరసమైన ధరల ద్వారా జెన్కో విద్యుత్ ఉత్పత్తి చేస్తే విద్యుత్ వినియోగదారులకు తక్కువ ధరకు విద్యుత్ సరఫరా చేయడానికి అవకాశం ఉంది. ఈరోజు సింగరేణి బొగ్గు గనులను నిర్వహిస్తుంది స్వయంగా. 50,000 మంది ఉద్యోగుల ద్వారా అండర్ మైనింగు, ఓపెన్ కాస్ట్ మైనింగ్లు, అన్ని రకాల నైపుణ్యం ఉన్న సింగరేణి సంస్థ సింగరేణి ఆధ్వర్యంలో ఈ బొగ్గు తవ్వకాలకు పాల్పడకుండా ఈ బొగ్గు గనిని ప్రైవేటు వ్యక్తులకు టెండర్ ద్వారా 25 సంవత్సరాలు లాంగ్ లీజ్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నది. ఇది మొదటి తప్పు. తమ అనుయాయులకు, తమ అనుకూలులకి 50,000 కోట్ల రూపాయలను దోచిపెట్టడానికి 25 సంవత్సరాల లాంగ్ టర్మ్ లీజ్ ఇవ్వడానికి సింగరేణి సంస్థను కేసీఆర్ గారు తన అధికారాన్ని వినియోగించి తన యొక్క ఒత్తిడికి సింగరేణిని లొంగ తీసుకొని ఈ ఒడిశాలో ఉన్న నైని బొగ్గు గనిని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. మొదటి ఆరోపణ రాష్ట్ర ప్రభుత్వం మీద, కేసీఆర్ మీద మేము చేస్తున్న నిర్దిష్టమైన ఆరోపణ, కాలం అయిపోయినా సింగరేణి కాలరీస్కి సీఎండిగా శ్రీధర్ అనే తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు. అతను 2016 జనవరి 1 నాడు నియామకం జరిగింది. ఒక ఐఏఎస్ అధికారు రాష్ట్రం నుంచి డెప్యుటేషన్ పోతే ఫస్ట్ టర్మ్లో 3 ఇయర్స్, ఒకవేళ తప్పని పరిస్థితి అయితే అడిషనల్ 2 ఇయర్స్. అంటే మొదట 3 సంవత్సరాలు, మళ్ళీ 2 సంవత్సరాలు ఇతర సంస్థలలో పనిచేయడానికి అవకాశం ఇవ్వచ్చు. అది అయిపోయినాక అతన్ని తొలగించాల్సిన సందర్భం వచ్చి మళ్ళీ 2 సంవత్సరాలు పొడిగిస్తే అతన్ని పొడిగించడానికి లేదా అతన్ని సింగరేణి సీఎండిగా ఉంచడానికి లేదని కోర్టులో కేసు వేస్తే ఇదే రాష్ట్ర ప్రభుత్వం, ఇది కార్పొరేషన్ కాబట్టి, ఈ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే పనిచేస్తుంది కాబట్టి 7 సంవత్సరాల వరకు పనిచేయవచ్చు, అదనంగా ఇంకొక 2 సంవత్సరాలు అతన్ని కొనసాగించవచ్చు అని కోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసి అతను 7 సంవత్సరాలు సింగరేణి బొగ్గు గని సంస్థకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా 7 సంవత్సరాలు అతను కొనసాగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. 100% ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, చీఫ్ మినిస్టర్, సింగరేణి సీఎండి శ్రీధర్ ముగ్గురు కూడబలుక్కొని సింగరేణి సంస్థలో వేలాది కోట్ల రూపాయలకు కుంభకోణానికి పాల్పడితే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ 200 కోట్ల రూపాయలు డీజిల్ కొనుగోలు విషయంలో 200 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగిందని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఎంక్వైరీ ఆర్డర్ ఇచ్చింది సీఎండి అవినీతి మీద. అలాంటి వ్యక్తిని కేంద్ర ప్రభుత్వ పరిధిలో కూడా మీరు
ఒక ఐఏఎస్ ఆఫీసర్ డెప్యుటేషన్ మీద ఇతర సంస్థలలో పనిచేయడానికి అనుమతించిన నిబంధనలు 5 సంవత్సరాలు అయితే అదనంగా 2 సంవత్సరాలు 7 సంవత్సరాలు కార్పొరేషన్స్లో పనిచేయొచ్చని రాష్ట్ర ప్రభుత్వం ఒక వాదనను తీసుకొస్తే ఆ వాదనను కూడా మోడీ గారు ఆమోదించాడు. ఇవాళ 7 సంవత్సరాలు మన జనవరికి అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇంకొక సంవత్సరం అతన్ని మళ్ళీ సింగరేణి సీఎండీగా అతన్ని తిరిగి నియమించారు. 8వ సంవత్సరం ఇప్పుడు సింగరేణి సీఎండీగా శ్రీధర్ గారు ఐఏఎస్ అధికారి పనిచేస్తుండు. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్రంలో దాదాపుగా 200 మంది ఐఏఎస్ అధికారులు ఉంటే ఒకే ఐఏఎస్ అధికారిని 8 సంవత్సరాలుగా అక్కడనే కొనసాగిస్తున్నావు. ఇతన్ని 2022లో సింగరేణి సీఎండీగా కొనసాగించడానికి చర్చ వచ్చినప్పుడు సింగరేణి బోర్డులో కోల్ ఇండియా లిమిటెడ్ నుంచి ఉన్న కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి 49% వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఓటింగ్ జరిగినప్పుడు ఇతన్ని కొనసాగించడానికి వీల్లేదు, ఇతన్ని తొలగించమని చెప్పి కోల్ ఇండియా లిమిటెడ్కు సంబంధించిన డైరెక్టర్స్ అపోజ్ చేసిండ్రు. శ్రీధర్ యొక్క వ్యవహార శైలి, శ్రీధర్ యొక్క నిర్వహణ, శ్రీధర్ యొక్క లోపభూయిష్టమైన నిర్ణయాల వల్ల సంవత్సరం సీఎండీగా కొనసాగించడానికి వీలు లేదని సింగరేణి బోర్డులో డైరెక్టర్స్గా ఉన్న కోల్ ఇండియా లిమిటెడ్కు సంబంధించిన డైరెక్టర్సు ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. బోర్డులో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కోల్ ఇండియా లిమిటెడ్ 49% వాటాదారులు శ్రీధర్ని తొలగించమని చెప్పినా ఆ అంశాన్ని పక్కన పెట్టి, ఆ అంశాన్ని తొక్కిపెట్టి తిరిగి 8వ సంవత్సరం కేసీఆర్ గారు సింగరేణి సీఎండీగా శ్రీధర్ని కొనసాగించండు. ఎందుకు ఈ అధికారి మీద ఇంత ప్రేమ, ఇంత అనుబంధము? ఒక అధికారి కేసీఆర్ 8 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటే అతన్ని కూడా సీఎండీగా ఎందుకయ్యా అతన్నే కొనసాగిస్తున్నాడని కొంచెం లోతుకు పోయినప్పుడు ఒరిస్సాలో నైని కోల్ మైన్ ఏదైతే ఉన్నదో ఈ కోల్ మైన్కు సంబంధించిన టెండర్లు పిలిచారు. ఈ టెండరు 25 సంవత్సరాలు ఎండిఓ అంటే మైన్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్ 25 సంవత్సరాలు ప్రైవేటు సంస్థ కట్టబెట్టి 50 దోపిడీకి పాల్పడడానికి కుట్రపూరితంగా సింగరేణి సంస్థకు బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం ఉండి ఇవాళ అదే ఒడిశాలో ఉన్న నైని కోల్ మైన్ను సింగరేణి కోల్కి సంబంధించిన సంస్థని బొగ్గు ఉత్పత్తి చేస్తే 3000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వచ్చు. ఇవాళ 50,000 మంది సింగరేణిలో ఎట్లా పనిచేస్తారో ఒరిస్సాలో ఉన్న మైన్ను సింగరేణి సంస్థనే ఒకవేళ బొగ్గును వెలికి తీస్తే 3000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. 3000 మందికి ఉద్యోగ అవకాశాలు ఉండడమే కాకుండా అత్యంత నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేయడం ద్వారా ఆ బొగ్గుని జెన్కోకు సరఫరా చేయడం ద్వారా విద్యుత్తు వినియోగదారులకు అత్యంత తక్కువ ధరకు విద్యుత్తును ఇవ్వడమే కాకుండా పొల్యూషన్ ఫ్రీ వ్యవస్థనంత ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా వీటన్నిటిని తుంగలో తొక్కి నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు పిలవాలని నిర్ణయానికి వచ్చారు. పోని టెండర్లు పిలవడానికి ప్రీబిడ్ మీటింగ్ పిలిస్తే 17 సంస్థలు వచ్చినాయి. 17 సంస్థలు వచ్చి సీఎండీ గారితో కూర్చున్నప్పుడు మీరు ఏ నిబంధనల మేరకు టెండర్లు పిలవబోతున్నారో చెప్పండి అని అంటే దాంట్లో ఎండిఓస్ సింగిల్ ఎంటిటీని మాత్రమే ఎంటర్టైన్ చేస్తామన్నారు. ఇగో తిరకాసు అంతకి ఇక్కడ ఉంది. ఈ తిరకాసు ఏందా అంటే ఈ దేశంలో మహానది కోల్ ఫీల్డ్స్ కావచ్చు, కోల్ ఇండియా లిమిటెడ్ కావచ్చు, దేశంలో ఇతర ప్రాంతాలలో ఉన్న బొగ్గు ఉత్పత్తి సంస్థలు కార్పొరేషన్స్ ఏమైతే ఉన్నాయో గతంలో కోల్గేట్ స్కామ్ జరిగినప్పుడు, కోల్గేట్ స్కామ్ జరిగిందని ఆరోపణలు వచ్చినప్పుడు ఈ ఆరోపణల మీద పార్లమెంట్ కమిటీ కొన్ని రికమెండేషన్స్ ఇచ్చింది. ఇట్లాంటి ఆరోపణలు రాకుండా ఉండాలి అంటే ఒక సంస్థ కాదు, టెండర్లు పిలిచినప్పుడు జాయింట్ వెంచర్లకు అనుమతి ఇవ్వాలి, కన్సార్షియమ్స్కి అనుమతి ఇవ్వాలి, టెండర్ బిడ్స్ ఓపెన్ చేసిన తర్వాత రివర్స్ బిడ్డింగ్కు అనుమతి ఇవ్వాలని కొన్ని రికమెండేషన్స్ పార్లమెంట్ కమిటీ ఇచ్చింది. స్టాండింగ్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ను కోల్ ఇండియా లిమిటెడ్ అడాప్ట్ చేసుకొని ఈరోజు దేశంలో మొత్తం బొగ్గు తవ్వకాలకు పిలిచే టెండర్లలో, బొగ్గు ఉత్పత్తి చేసే టెండర్లలో జాయింట్ వెంచర్స్కు అనుమతి ఇచ్చిండ్రు, కన్సార్షియమ్స్కు అనుమతి ఇచ్చిండ్రు. ఈ విధంగా ఓపెన్ టెండర్స్ పిలిచి
కాంపిటీషన్ పెంచి కాంపిటేటివ్ ప్రైస్కు బిడ్లు ఇచ్చే ఒక విధానాన్ని కేంద్ర ప్రభుత్వము ఆనాడు అమల్లోకి తీసుకొచ్చింది. ఇవాళ అదే విధానం మిగతా భారతదేశం మొత్తం అమలు జరుగుతుంది. ఈ అంశం ప్రీబిడ్ మీటింగ్లో వెళ్ళిన సంస్థలు సింగరేణి సిఎండి గారి దృష్టికి తీసుకెళ్తే మీరు నోరు తెరవడానికి లేదు, చెప్పిందే వినండి, చెప్పిందే రాసుకోండి అని చెప్పి జాయింట్ వెంచర్లను కన్సార్షియంను లేకుండా ఎండిఓస్ సింగిల్ ఎంటిటీని మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. సింగిల్ ఎంటిటీని అనుమతి ఇవ్వడం ద్వారా అంటే ఒకే సంస్థ అన్ని రకాల అనుమతులు అంటే ఉండాలి. కన్సార్షియం జేవీలు అంటే ఒకరికి మట్టి తీసే అనుభవం ఉండొచ్చు, ఒకరికి బొగ్గు దొవ్వే అనుభవం ఉండొచ్చు, ఇంకొకరికి ఆర్థికంగా వాళ్ళ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ ఉండొచ్చు. సో ఒకరికి మట్టి తీసే అనుభవం ఉండి, ఒకరికి బొగ్గు ఉత్పత్తి చేసే అనుభవం ఉండి, ఇంకొకరికి ఆ సంస్థ యొక్క ఆర్థిక స్థితిగతులు బాగుంటే ఈ ముగ్గురో కలిసి టెండర్ వేసి పని చేయడానికి అవకాశం ఇవ్వాలి. ఇవాళ అవకాశాలు క్లోజ్ చేసి అన్నీ ఒక్కడికే ఉండాలి, అన్నీ ఒక్కడికి ఉన్నవానికి మాత్రమే మా అర్హత ఇస్తామని చెప్పి కోల్ ఇండియా లిమిటెడ్ యొక్క నిబంధనలను భారతదేశంలో మిగతా ప్రాంతాలలో జరుగుతున్న టెండర్లు నియమ నిబంధనలను కాదని కాలరాసి సింగరేణి సిఎండి ఒక సంస్థను దృష్టిలో పెట్టుకొని ఒకరిద్దరు వ్యక్తులకు సహాయం చేయడానికి నిబంధనలను ఉల్లంఘించిండు. దిస్ ఈజ్ కాల్డ్ టైలర్ మేడ్ కండిషన్స్. టైలర్ మేడ్ కండిషన్స్ అంటే మనం ఒక టైలర్ దగ్గరికి వెళ్ళి సూట్ కుట్టించుకోవాలనుకుంటే ఆ వ్యక్తి యొక్క కొలతలు అన్నీ తీసుకొని అతనికి చెస్ట్ ఎంత ఉండాలి, అతని లెంత్ ఎంత ఉండాలి, అతని హ్యాండ్ ఎంత ఉండాలి, అతనికి కుట్టాల్సిన సూటు పూర్తిగా టైలర్ మెజర్మెంట్స్ తీసుకొని కుట్టి అతనికి ఒక సూట్ కుడతాడు. ఇవాళ టెండర్లు కూడా వాళ్ళొక సంస్థను దృష్టిలో పెట్టుకొని ఆ సంస్థకు సాంకేతికంగా ఆర్థికంగా నైపుణ్య విధానాన్ని దృష్టిలో పెట్టుకొని టెండర్ కండిషన్స్ ఫిక్స్ చేశారు. దాంతో టెక్నికల్ ఈ రకమైన నిబంధనలు పెట్టి పోటీలో చాలామందిని అనర్హులుగా చేసి కొద్దిమంది వ్యక్తులకే అవకాశం కల్పించడం ద్వారా 50,000 కోట్ల రూపాయల పెద్ద కుంభకోణం. ఈ కుంభకోణం ఎంత పెద్దది అంటే రాఫెల్ కుంభకోణం కంటే పెద్ద కుంభకోణం. రాఫెల్ విమానాల కొనుగోలు కంటే కూడా అది 35,000 కోట్లదే కుంభకోణం. ఇది 50,000 కోట్ల కుంభకోణం. ఇంత పెద్ద కుంభకోణం తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారి కుటుంబం దోపిడీకి పాల్పడుతుంటే అనర్హుడైన అధికారిని కోల్ ఇండియా లిమిటెడ్ వ్యతిరేకించిన 49% వాటా కేంద్ర ప్రభుత్వానికి ఉన్న కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి ఇతన్ని అధికారిగా కొనసాగించడానికి వీల్లేదు, ఇతన్ని బదిలీ చేయండి, కొత్త అధికారిని తెమ్మండి అంటే కూడా వాటన్నిటిని పక్కన పెట్టి అదే అధికారిని తీసుకొచ్చి నియమించి ఈ టెండర్ల ప్రాసెస్కు మొత్తాన్ని పని ముగించే కార్యక్రమం ఉన్నది. దానికి సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రధానమంత్రికి, మైనింగ్ మినిస్టర్కు, సిబిఐకి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి, హోమ్ మినిస్టర్కి, అదేవిధంగా కోల్ సెక్రటరీకి అనిల్ కుమార్ జైన్తో సహా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఫిర్యాదు చేశారు. వారి తర్వాత ప్రధానమంత్రికి, హోంమంత్రికి, సిబిఐకి, సెంట్రల్ విజిలెన్స్కి, కోల్ ఇండియా లిమిటెడ్కి సంబంధించిన కోల్ సెక్రటరీకి అనిల్ కుమార్ జైన్కు సంబంధిత అధికారులు అందరికీ కూడా నేను వెంకటరెడ్డి గారు మళ్ళీ పోయి ఫిర్యాదు చేసి వచ్చినాం. ఇది దోపిడీ, 1 అవినీతి, 2 కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా ఉంది, 3 ఒక ఐఏఎస్ అధికారి డిఓపిటి నిబంధనలకు విరుద్ధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ కిందికి వస్తారు ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు, ఐఆర్ఎస్ అధికారులు. ఈ అధికారులను బదిలీ చేసిన, ఈ అధికారులను డెప్యుటేషన్ మీద పంపించిన ఆ నియమ నిబంధనలకు లోబడి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించాలి. కాబట్టి శ్రీధర్ అనే అధికారిని 8వ సంవత్సరం సీఎండీగా కొనసాగించడానికి వీల్లేదు. శ్రీధర్ అనే అధికారిని ఎందుకు కొనసాగిస్తున్నారంటే ఒడిశాలో ఉన్న నైనీ కోల్ మైన్ కొల్లగొట్టడానికి కొన్ని ప్రైవేటు సంస్థలకు సొంతంగా సింగరేణి తవ్వకాలకు చర్యలు చేపట్టకుండా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం ద్వారా 50,000 కోట్లకు దోపిడీకి పాల్పడుతుండ్రు అని చెప్పి మేమందరికీ ఫిర్యాదు చేసి వచ్చినాం. ప్రధానమంత్రి గారు నాకు పంపించిన అక్నాలెడ్జ్మెంట్ ఇది. పిఎంఓకి నేను కంప్లైంట్ చేసింది. ఇది ప్రధానమంత్రికి, సిబిసికి ఇచ్చిన కంప్లైంట్, దాని మీద మాకు వాళ్ళు ఇచ్చిన రిసీట్. ఇన్ని రకాలుగా
ప్రధానమంత్రి నుంచి కోల్ సెక్రటరీ వరకు అన్ని అధికారులకు అన్ని విచారణ సంస్థలకు మేము ఫిర్యాదు చేసినాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న సింగరేణి కాలరీస్ లిమిటెడ్ సిఎండి ఐఏఎస్ ఆఫీసర్ శ్రీధర్ గారి నేతృత్వంలో చంద్రశేఖరరావు గారు అతనికి అర్హత లేకపోయినా అతను అక్కడ నియమించడం ద్వారా ఇంత పెద్ద టెండర్ని ప్రహసనంగా మార్చి పోటీని తగ్గించి 2-3 సంస్థలకే అర్హత కల్పించి అందులోకి వెళ్ళి ఒక సంస్థ కట్టబెట్టడానికి అని చెప్పి స్పెసిఫిక్ ఏజెన్సీల పేర్లు మేము రాసి కంప్లైంట్ ఇచ్చినాం. ఆ స్పెసిఫిక్ ఏజెన్సీలు అదాని అనంటే మీకు తెలుసు ఎవరికి దత్తపుత్రుడో ఎవరికి సొంత సోదరుడో. అదేవిధంగా ఆంబే అనే సంస్థ, ఇది కూడా గుజరాత్కు సంబంధించిందే, జేఎస్పిఎల్. ఈ 3 సంస్థలు మాత్రమే అర్హత సాధించి దీంట్లో అదానికి టెండర్ కేటాయించి వీళ్ళకు మాత్రమే అర్హత సరిపోయేటట్టు. నేను ఇంతకుముందు ఏదైతే టైలర్ మేడ్ కండిషన్ అన్నానో, అంటే ఒక వ్యక్తికి సూట్ కుట్టాలంటే టైలర్ ఎట్లయితే మెజర్మెంట్లు తీసుకొని సూట్ కుడతాడో, ఈ టెండర్ కండిషన్స్ ఈ సంస్థలకు తప్ప ఇతరులకు ఎవ్వరికి అర్హత లేకుండా చేసి 17-20 సంస్థలు పోటీకి వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఆ సంస్థలన్నిటిని కూడా అనర్హతకు గురి చేసి జాయింట్ వెంచర్స్ కానీ కన్సార్షియం కానీ లేకుండా చేయడం ద్వారా వీళ్ళని మాత్రమే చేసి అదాని పేరు మీద టెండర్ తీసుకొని ఇవాళ వీళ్ళు ఇట్లా చెయ్యబోతున్నారని చెప్పి టెండర్లు వేయకంటే ముందే ప్రధానమంత్రికి, హోంమంత్రికి, సిబిఐకి, సెంట్రల్ విజిలెన్స్కు, కోల్ సెక్రటరీ గారికి మేము రాతపూర్వకమైన ఫిర్యాదులు ఎంపీలుగా మేము పోయి కలిసి వచ్చినాం. ప్రహ్లాద్ జోషి మైనింగ్ మినిస్టర్ దగ్గర 4 గంటలు కూర్చున్నాం. అతను మమ్మల్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే మేము ఇక్కడి నుంచి పోనే నీతో మాట్లాడే వరకు నేను వెంకటరెడ్డి గారు నిలదీసి కూర్చుంటే చివరాఖరికి మా ఫిర్యాదు తీసుకున్న తర్వాత నమస్కారం పెట్టి ఈ తెలంగాణకు సంబంధించిన ఏ అవినీతి కానీ ఏ ఫిర్యాదు కానీ మీరెవ్వరూ ఏమి పరిశీలించొద్దు, ఏమి చర్యలు తీసుకోవద్దు, ప్రధానమంత్రి కార్యాలయం చూసుకుంటుంది కాబట్టి మీరు ఏం పని చేయాల్సిన పని లేదని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి మాకు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి నేను నిస్సహాయుణ్ణి అని స్పష్టంగా మైనింగ్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారు మాట్లాడే పరిస్థితి వచ్చింది. అక్కడి నుంచే మీరు కావాలంటే కోల్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళండి అంటే కోల్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడితే ఈ ఐఏఎస్ అధికారి నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తుండి తను తక్షణమే తొలగించమని తెలంగాణ రాష్ట్రానికి మేము లేఖలు రాసినాము. మేము బోర్డులో అతన్ని కొనసాగించొద్దు, అతన్ని రిటైర్ చేసి పంపించండి, బోర్డులో మేము కోల్ ఇండియా లిమిటెడ్ నుంచి మేము అబ్జెక్షన్ చెప్పినాము, ఓటింగ్ అగెనిస్ట్గా చేసినాము. అయినా మీ ముఖ్యమంత్రి పైన పెద్దలతో మాట్లాడుకొని ఈ రకంగా చేస్తున్నాడు, ఇది 100% నిబంధనలకు విరుద్ధం కానీ మేమేమి చేయలేము అన్నాడు. ప్రహ్లాద్ జోషి ఇదే మాట అన్నాడు, నేనేం చేయలేని పరిస్థితులు ఉన్నా అంటే అయ్యా మంత్రిగా మేము ఒక పార్టీ అధ్యక్షుని పార్లమెంట్ సభ్యులో నీకు ఫిర్యాదు తెచ్చిచ్చినావు, మా ఫిర్యాదును నువ్వు చర్యలు తీసుకోకపోయినావు, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్ పంపమని ప్రాథమిక నివేదిక నాకు ఒక ఫిర్యాదు వచ్చింది. ఈ ఫిర్యాదులో కొన్ని నిర్దిష్టమైన ఆరోపణలు చేస్తున్నారు, ఈ ఆరోపణల వాస్తవాలను నిగ్గుదేల్చి ప్రాథమిక నివేదిక ఇవ్వని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు మీరు మా కంప్లైంట్ను ఫార్వర్డ్ చేయండి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఎట్లా వీటి మీద ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వదో మేము చూసుకుంటాము అని అంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు చర్యల సంగతి పక్కన పెట్టి మేము పార్లమెంట్ సభ్యులుగా తెలంగాణ రాష్ట్రం వాళ్ళుగా మా రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అధికారి నియామకము, టెండర్ల గోల్మాల్కు సంబంధించి ఫిర్యాదు ఇచ్చినాం, ఈ ఫిర్యాదును మీరు సిబిసికి రెఫర్ చేయండి, సిబిసి నివేదిక ఇచ్చిన తర్వాత తప్పుల సంగతి తేలుతుంది, అప్పుడు చర్యలు తీసుకుందరంటే నేను సిబిసి కూడా దీన్ని ఫార్వర్డ్ చేయలేను. తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి కార్యాలయంలో ఉన్న ఇన్ఫ్లుయెన్స్ నా ఉద్యోగం ఊడుతుంది తప్ప నేను ఇది చెయ్యలేను అని చెప్పి కేంద్ర మంత్రి స్వయంగా మా ముందల నిస్సహాయత వ్యక్తం చేసిండు. ఇవాళ టెక్నికల్ బిడ్లో ఈ ముగ్గురే పార్టిసిపేట్ చేశారు, టెక్నికల్గా ఈ ముగ్గురిని క్వాలిఫై చేసి నెక్స్ట్ లెవెల్లో ప్రైజ్ బిడ్ ఓపెన్ చేసి ఇవాళ అదానికి కట్టబెట్టే 50,000 కోట్ల కుంభకోణం ఈ రాష్ట్రంలో జరగబోతుంది. జాయింట్ వెంచర్స్ కానీ కన్సార్షియమ్స్ను కానీ టెండర్లు క్లోజ్ చేసారు. ఇది సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. మీరు టెండర్ పిలిచేటప్పుడు అర్హత లేనోళ్ళు లేకపోతే 2-3 కలిసి
టెండర్లలో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ తర్వాత పని చేస్తారో చేయరో కాబట్టి మేము పెద్ద బలవంతుని 8 ఫీట్ల హైట్ ఉన్నోని 150 కేజీల వజన్ ఉన్నోని తీసుకొచ్చిన ఆయన అయితే వస్తాదు అందరిని కొడతాడని తెచ్చినాము. అతనైతేనే చేయగలడు, 6 ఫీట్లు ఉన్నోళ్ళు 3 కలిసినా చేయలేరు, 2 కలిసినా చేయలేరు అని చెప్పి సిఎండి గారితో స్వయంగా నేను మాట్లాడితే నాకు చెప్పిండు శ్రీధర్. నేను 4-5 సార్లు అతనికి ఫోన్ చేసినా, మాట్లాడినా, చెప్పినా ఇది భవిష్యత్తులో చాలా ప్రమాదకరంగా మారుతుంది, నువ్వు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల నువ్వు జైలుకి వెళ్ళాల్సి వస్తుంది, నీకు ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు పేపర్ మీద ఎక్కడ సంతకం పెట్టారు, సిఎండిగా నీదే బాధ్యత అవుతే నువ్వు జైలుకు వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తాయి అని చెప్పి ఐఏఎస్ అధికారికి చెప్తే కూడా నా మీద ఒత్తిడి ఉన్నది, నేను చేయక తప్పదు అని ఐఏఎస్ అధికారి నిస్సహాయంగా మాట్లాడిన రూపంలో ప్రైవేట్ కాంట్రాక్టర్లకు సహకరించే పని చేస్తుండు. పోనీ నిజంగానే ఇంకొకరికి ఎవ్వరికీ అవకాశం ఇందులోకి రాకుండా నిషేధించుంటే వారి చిత్తశుద్ధిని మేము అనుమానించి ఉండేవాళ్ళం కాదు. కానీ ఇందులో ఏం టెండర్ కండిషన్స్ ఉన్నాయి తెలుసా పాత్రికేయ మిత్రులారా? టెక్నికల్ బిడ్, ప్రైస్ బిడ్ క్వాలిఫై అయ్యి లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చి అగ్రిమెంట్ అయిన తర్వాత ఈ సక్సెస్ఫుల్ బిడ్డరు ఇన్వెస్టర్ను తెచ్చుకోవచ్చంట లోపలికి పార్ట్నర్ కింద. మొదట్లో 2 పార్ట్నర్స్ కలిసి టెండర్ వేయడాన్ని నిషేధించిన ఈ సంస్థ టెండర్ ప్రాసెస్ అంతా అయిపోయి అదానికి వచ్చిన తర్వాత ఇప్పుడు అదాని దగ్గర ఆర్థికంగా సాంకేతికంగా అన్ని నైపుణ్యాలు ఉన్నాయని అతన్ని టెండర్ల క్వాలిఫై చేసి అతనికి అప్పచెప్పినాక టెండర్ అతనికి అగ్రిమెంట్ అయిన తర్వాత మొత్తం అతని చేతులకు పోయిన తర్వాత అతను ఆర్థిక పెట్టుబడిదారుని ఎవరినైనా లోపలికి తెచ్చుకోవచ్చంట. అంటే ముందలుండే డోర్లన్నీ బంద్ పెట్టి తాళాలేసి వెనకాల కిటికీలు తెరిచి కిటికీలకు వెళ్ళి దుంకమంటున్నారు. ఈ వెనక నుంచి వచ్చేటోడు ఎవడయా అంటే కేసీఆర్ బినామీ ప్రతిమా శ్రీనివాస్. మొదటి బినామీ నరేంద్ర మోడీ బినామీ అదానీ. అదానీ పేరు మీద నాటకమంతా జరిగి అదానీ కంపెనీల మీద టెండర్ వచ్చిన తర్వాత అదానీ ప్రపంచంలోనే శ్రీమంతుడు, అతనికి మళ్ళీ ఆర్థిక పెట్టుబడిదారుడు ఎందుకు? నువ్వు మొదట్లో అర్హత చూస్తున్నదే ఆర్థికంగా సాంకేతికంగా నైపుణ్యపరంగా స్థిరాస్తుల పరంగా అతనికి అన్ని అర్హతలు ఉన్నామని నువ్వు క్వాలిఫై చేసి అతనికి టెండర్ ఇస్తేవి. అతను సక్సెస్ఫుల్ బిడ్డర్ అయిపోయి టెండర్ తీసుకున్న తర్వాత అతను పని చేయాల్సిన సందర్భంలో అతనికి ఆర్థిక పెట్టుబడిదారుని లోపలికి తెచ్చుకోవచ్చు అని వెసులుబాటు పెట్టినరు. ఈ ఆర్థిక పెట్టుబడిదారుని మొదట్లో టెండర్లోనే లోపలికి తీసుకురావచ్చు కదా. అంటే ఇక్కడ మొత్తం మూసేసినాక అదానికి టెండర్ ఇచ్చిన తర్వాత అదాని తనను కావాల్సిన లోపలికి తీసుకొస్తాడు. ఎవరినే కావాల్సినోడు కేసీఆర్ గారు అదానిని పిలిచి ప్రతిమా శ్రీనివాసుని పిలిచి కూర్చోబెట్టి ఇది మా కుటుంబానికి కావాలా, సాంకేతికంగా నిన్ను వాడుకుంటాం, ఆర్థికంగా ఈయనను వాడుకుంటాం, 25 సంవత్సరాలు 50,000 కోట్లు మా కుటుంబానికి కావాలి, మేము ఈ తెలంగాణను దోసుకోవాలి, ఈ తెలంగాణ తెచ్చింది మేము, ఈ తెలంగాణలో ఉన్న భూగర్భ నిక్షేపాలన్నిటిని కూడా మేము ఆరగించాలనుకుంటున్నాం, మీరు సహకరించండి అని చెప్పి ఇవాళ ఒక అధికారిని అడ్డం పెట్టుకొని ఒక అదానీని అడ్డం పెట్టుకొని 50,000 కోట్ల కుంభకోణానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు పాల్గొంటున్నారు. ఇప్పుడు ఇంక నేను రాజకీయ కోణమై మాట్లాడదలుచుకున్నా. ఇది సాంకేతికంగా సింగరేణి చేతిలో ఉన్న ఒడిశాలో ఉన్న నైని కోల్ మైన్ని 50,000 కోట్ల దోపిడీని ఏ రకంగా కేసీఆర్ గారు విజయవంతంగా కొల్లగొట్టడానికి ప్రణాళిక వేసిండో ఇది మొత్తం ఒక అంశం.